ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద మతోన్మాద భూతం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ దళిత గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలల్లో హెడ్మాస్టర్గా పనిచేస్తున్న రాములు క్లాసులో విద్యార్థులకు లెక్కలు చెప్పే సందర్భంలో అందరికీ అడుగుతున్నట్టే అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థికి ప్రశ్న అడగడమే నేరమైంది అని అన్నారు. ఆ విద్యార్థి అయ్యప్ప స్వాములకు చెప్పడంతో వారందరూ పాఠశాలకు వెళ్లి హెడ్మాస్టర్ రాములు పై కులం పేరుతో అవమానిస్తూ విద్యార్థి కాళ్లు ముక్కించారు. అంతటితో ఆగకుండా అక్కడికి వచ్చిన స్వాముల కాళ్లను సైతం ముక్కించారు. గురువే దైవం కంటే గొప్ప అంటారు అని మతోన్మాదులు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. దీనిని ప్రజాస్వామిక వాదులంతా తీవ్రంగా ఖండించాలని అన్నారు. దళిత హెడ్మాస్టర్ పై దాడికి పాల్పడిన మతోన్మాద దుండగులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రకంగా ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటటువంటి పద్ధతిలో ఈరోజు మనువాదులు ఈరోజు పెట్టైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద, దళిత ఉద్యోగుల మీద, దళిత ఉపాధ్యాయుల మీద పెద్ద ఎత్తున ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటీవల కాలంలోనే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు పెద్ద ఎత్తున అవమానించేటటువంటి పద్ధతితో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన వచ్చినా సరే కేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఈరోజు ఉల్పు లేదు పలుకు లేదు అనేటటువంటి పద్ధతిలో కనీసం స్పందించేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేవు. అదే రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు రకరకాల పేర్లతోని మనువాదులు దళిత టీచర్ల మీద, ఉద్యోగుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో నిజామాబాద్ జిల్లాలో ఈరోజు మల్లికార్జున అనే టీచర్ మీద కూడా ఇదే రకమైనటువంటి దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తుక్కుగూడలో కూడా హెడ్ మాస్టర్ రాము గారి మీద ఇదే రకమైనటువంటి దాడి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దళితుల ఉపాధ్యాయుల మీద, అట్లనే ఉద్యోగుల మీద దాడులు వెంటనే ఆపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎవరైతే దుండగులు ఉన్నారో, మనవాదులు ఉన్నారో, దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పోలీస్ అధికారులు స్పందించాలి, ఉన్నతాధికారులు స్పందించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా స్పందించేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే రాములకు రక్షణ కల్పించి, హెడ్ మాస్టర్ రక్షణ కల్పించి దుండగులను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం అన్ని సామాజిక తరగతులు కలుపుకొని ఎస్సీ/ఎస్టీ, బీసీ, ఈరోజు మైనార్టీ, ఈరోజు మహిళలు, విద్యార్థులు, యువకుల్ని అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని ఉద్యమం చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.